10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆనాడు మన గౌరవ స్పీకర్ సార్ అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు వేసిన రోడ్లే ఉన్నాయి, ఇప్పటి వరకు వేసిన రోడ్లు లేవు. మీరు రోడ్లు వేసినట్టే ఈరోజు ఆ గుంతలే ఉండకపోతే. ఇప్పుడు అయినా కూడా నేను వికారాబాద్ మండల ప్రెసిడెంట్గా నా మండలం వరకు నేను మాట్లాడతాను. కావలిస్తే నేను చర్చకు సిద్ధం. 2.5 సంవత్సరాల్లో వికారాబాద్ మండలంకి 30 కోట్ల నిధులు వచ్చినాయి. అన్ని విలేజ్లకు రోడ్లు కూడా వచ్చినాయి. కొత్తగడ నుంచి బంటారం వరకు కూడా రోడ్డు మొన్ననే టెండర్ అయింది. ఈ వర్షాకాలం అయిపోగానే అది కూడా స్టార్ట్ అవుతుంది. కొట్టాలగూడెం రోడ్ వచ్చింది, ఉస్మాల్ రోడ్, అంతర్గత రోడ్లు అన్ని బీటీ రోడ్లు వచ్చినాయి, కొన్ని బీటీ రెన్యూవల్ వచ్చినాయి, కొత్తగా బీటీ వచ్చినాయి, కామారెడ్డి కూడా రోడ్ కూడా వచ్చింది. మీకు ఎవరికి ఈ రోజులు కనవలేవని నేను తెలియజేస్తున్నాను. ముందు మీరు స్పీకర్ సార్ని అనే అర్హత మీకు లేదు. మీరే అంటున్నారు 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కరోనా, ఓ సంవత్సరం అది అట్లా ఇట్లా ఏం చేయలేనని నువ్వే చెప్తున్నావు. చేయలేనప్పుడు చేయలేదని ఒప్పుకోవచ్చు, అప్పుడు దాకా కూర్చో. కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. స్పీకర్ సార్ విషయానికి వస్తే మీకు భారతదేశంలోనే శాసనసభను నడిపించట్లో మొట్టమొదటి స్థానంలో మన గౌరవ స్పీకర్ సార్ గారు నడిపిస్తున్నారు. నంబర్ 1 స్థానంలో ఉన్నారు. దానికి మనం వికారాబాద్ ప్రజలందరం గర్వపడుతున్నాం. శాసనసభ మీరు అందరు కలిసి చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కాదు. సార్ని స్పీకర్ చేసి ఆల్ పార్టీస్ చేసి స్పీకర్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. సార్ కూడా అందరికి ప్రతిపక్షం వల్ల కూడా చాలా టైం ఇస్తున్నారు. మీరు స్పీకర్ సార్ని అనే అర్హత అయితే మీకు లేదు. జడ్జిమెంట్ 50 పేజీల జడ్జిమెంట్ కాపీ ఇచ్చింది సార్, మీకు తెలుసు. అది మీరు చూసుకున్నారు కూడా. మీరు దాన్ని ఒక ఈక్వల్ జ్యుడిషియల్ పోస్ట్ స్పీకర్ అంటే ఇచ్చినప్పుడు దానికి కరెక్ట్ లేదు కాబట్టి అది కొట్టేసారు. దానికి మీరు కోర్టుకు పోయారు. అది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం తెలుస్తుంది. ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తలేడు స్పీకర్ అని. మీరు 2 సార్లు ఉన్నారు, 2 స్పీకర్లు ఉన్నారు మీ దగ్గర. 2 స్పీకర్లు క్వశ్చన్ చేశారా ముఖ్యమంత్రిని? మరి స్పీకర్ ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తారా? మరి మీ స్పీకర్లు చేశారా కేసీఆర్? ఇది గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. మరొకసారి చెప్తున్నా, మీరు డెవలప్మెంట్ చేయలేరు, ఇంకా చేయరు. ఈ అతి తొందరలో ఇంకా చాలా ఫండ్స్ వస్తున్నాయి. వికారాబాద్ చాలా డెవలప్మెంట్ అవుతుందని తెలియజేస్తున్నాను. ఒక్క వికారాబాద్ మండలానికి 30 కోట్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి. బిల్డింగ్స్ కానీ, రోడ్లు కానీ, సైడ్రెన్స్ కానీ, ఫార్మేషన్స్ కానీ, రైతులకు బీటీ రోడ్లు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అందుకని మీరు మళ్ళొక్కసారి స్పీకర్ సార్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎక్కడ ఫండ్స్ ఇస్తున్నారు మీరు? దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, మీరు ఎంపీగా ఉన్నారు. స్థానికులందరూ కూడా మిమ్మల్ని ఏదో నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎంపీ గెలిపించారు. మీరు పెద్ద ఎత్తున సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకుని వచ్చి మన ప్రాంతాన్ని మొత్తం డెవలప్మెంట్ చేయాల్సింది పోయి ఎక్కడ కూడా ఎప్పుడు ప్రజలను పట్టించుకున్న పాపాన అవుతలేరు. ఎప్పుడో నూటికోసారి, ఎప్పుడో 3 నెలలకోసారి, 4 నెలలకోసారి వస్తే ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టిపోతాను. ఏం డెవలప్మెంట్ చేస్తున్నాను ఎంపీ ఫండ్స్తో? మేము మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి ₹1 మేము అందరం కూడా ట్యాక్సులు జమ చేసి సెంట్రల్కు కడితే వాళ్ళు ఇస్తున్న మాకు ఎంత, మాకు చారణ కూడా ఇస్తలేరు. మాకు 15 పైసలు 20 పైసలు వాళ్ళు మాకు రిటర్న్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే యూపీ, ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే వాళ్ళు ₹1 ట్యాక్సులు కడితే వాళ్ళకి ₹3 ఇస్తున్నారు. వాళ్ళకి ఇది కావాలంటే మీ అందరూ కూడా నేను వీడియో కూడా షేర్ చేస్తాను. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, మంచి భక్తులు చెప్తున్నటువంటి వీడియోలు అవి, ఆధారాలతో సహా చెప్తున్నటువంటి వీడియోలు అవి. మేము తెలంగాణ మా ప్రజలందరూ కూడా మీకు ట్యాక్స్ కడితే మాకు 15 పైసలు 20 పైసలు ఇస్తుంటే అదే యూపీ వాళ్ళు ₹1 కడితే వాళ్ళకి ₹3 ఇస్తున్న పరిస్థితి ఉన్నది. ఉత్తర భారతదేశాన్ని మొత్తం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ వాళ్ళు మీకు ఓట్లు వేస్తున్నారని చెప్పి. మరి ఇది కరెక్ట్ కాదు. ఎంపీ గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి మరి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొని రండి, మన ప్రాంత డెవలప్మెంట్ కోసం పాటుపడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా స్పీకర్ గారి గురించి ధృతరాష్ట్రుడు అంటున్నావు. ఎవరైనా ధృతరాష్ట్రుడు? తెలుగుని మాట్లాడుతున్నారా? మీకు బుద్ధుడిని మాట్లాడుతున్నారా? బుద్ధి లేక మాట్లాడుతున్నారా? ఒక గౌరవప్రదమైన పోస్టులో కూర్చున్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి ఒక పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారి గురించి ఆ విధంగా మాట్లాడవచ్చా? ఎవరైతే ధృతరాష్ట్రుడు అని మాట్లాడుతున్నారో అతనే ధృతరాష్ట్రుడు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ధృతరాష్ట్రులే. ఎవరు ధృతరాష్ట్రులు అనేది ప్రజలు గమనించాలి. మొత్తం ఊడ్చుకొని పోయి సంపాదించుకొని పెద్ద స్కాములు చేసి పెద్ద ఫామ్ హౌజులు కట్టుకొని బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది ఈరోజు. మరి ధృతరాష్ట్రుడు ఎవరు? అది మా పనితీరు. మరి అదేవిధంగా మరి ఇంతకుముందు బీజేపీ ఎంపీ అయినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి వారు కూడా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీలు, గుండాలు,
మరి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని చెప్పి. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ గుండాయిజం చేసినారు, ఎక్కడ రౌడీజం చేసినారు, మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు నిరూపించాలి. మీరే అంత డబ్బులున్న వ్యక్తి అయిన మీరే కోట్పల్లి దగ్గర ఒకటి ప్రాజెక్ట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఊళ్ళో నడిపించుకుంటూ మీరే అంత డబ్బులు సంపాదించుకొని పోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్ ప్రజల డబ్బులు కూడా మీరే దోచుకొని పోతున్నారు. చిన్న చిన్న బోటింగ్ కూడా మీరు పెట్టుకుంటారా? ఒక చిన్న కార్యకర్తకి ఎవరైనా చేయాలి, వాడు భక్తుడు కదా. ఆ విధంగా మీరేదో ఫండ్స్ మా సెంట్రల్ ఫండ్స్ అని చెప్పి తీసుకుని వచ్చి సెంట్రల్ ఫండ్స్ మా ప్రోటోకాల్ ఆడేయాలి ఈడేయాలి అని చెప్పి మాట్లాడుతున్నాం. దానికి ప్రోటోకాల్కి ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక సిస్టమ్ ఉంటుంది. మీరు కంప్లైంట్ చేయండి. ప్రజల్లో వచ్చి స్పీకర్ గారిని నిలదీయాల్సిన అవసరమే ఉన్నది. వడ్లానంద్ గారు మరి ఆయన మాట్లాడేందుకు నిన్నొచ్చి మళ్ళీ ఈయన మాట్లాడుతున్నాడు ఈరోజు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి మంచి పేరు ఉన్నది. ఆయన పెద్ద మనిషి. ఈ చిన్న విషయాలను పట్టించుకుంటే ఇట్లా స్పీకర్ గారు ఆల్రెడీ ఎంపీ గారితో మాట్లాడేమని కూడా చెప్పడం జరిగింది. నాకు రాత్రి చెప్పిండు స్పీకర్ గారు, నేను ఆల్రెడీ ఎంపీ గారితో కూడా మాట్లాడిన సుధాకర్ రెడ్డి, అదేం గొడవలేదు, పంచలేదు, అంత సర్దుమణిందని చెప్పిండు. మరి ఆయన ఏమో చిన్న పిల్లగాళ్ళకి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా దొంగలు లేకుంటే రౌడీలు గూండాయిజం చేస్తున్నారని చెప్పి కరెక్ట్ కాదు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మీ స్థాయికి తగ్గ పని కాదు ఇది. మీరేమైనా ఉంటే మీరు సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్నారు, మీరు ఎంపీగా ఉన్నారు, ప్రోటోకాల్ ఆఫీస్ కంప్లీట్ చేయండి. ఆ పేరు ఎక్కడ వేయించుకోండి యాజ్ పర్ రూల్ ప్రకారంగా. అంతేగాని అనవసరంగా మీరు నోరు వారేసుకుంటే ఎవరు కూడా ఇక్కడ కూర్చునేది లేదు, ఎవరి చేత గాజు వేసుకొని కూర్చునేది లేదని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ రేపు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తా ఉన్నాం, ఎక్కడ ఫండ్స్ ఇస్తున్నారు మీరు? దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, మీరు ఎంపీగా ఉన్నారు. స్థానికులందరూ కూడా మిమ్మల్ని ఏదో నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎంపీ గెలిపించారు. మీరు పెద్ద ఎత్తున సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకుని వచ్చి మన ప్రాంతాన్ని మొత్తం డెవలప్మెంట్ చేయాల్సింది పోయి ఎక్కడ కూడా ఎప్పుడు ప్రజలను పట్టించుకున్న పాపాన అవుతలేరు. ఎప్పుడో నూటికోసారి, ఎప్పుడో 3 నెలలకోసారి 4 నెలలకోసారి వస్తే ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టిపోతాను. ఏం డెవలప్మెంట్ చేస్తున్నాను ఎంపీ ఫండ్స్తో? మేము మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి ₹1 మేము అందరం కూడా ట్యాక్సులు జమ చేసి సెంట్రల్కు కడితే వాళ్ళు ఇస్తున్నది మాకు ఎంత, మాకు చారణ కూడా ఇస్తలేరు. మాకు 15 పైసలు 20 పైసలు వాళ్ళు మాకు రిటర్న్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే యూపీ ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే వాళ్ళు ₹1 ట్యాక్సులు కడితే వాళ్ళకి ₹3 ఇస్తున్నారు. వాళ్ళకి ఇది కావాలంటే మీ అందరూ కూడా నేను వీడియో కూడా షేర్ చేస్తాను. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, మంచి భక్తులు చెప్తున్నటువంటి వీడియోలు అవి, ఆధారాలతో సహా చెప్తున్నటువంటి వీడియోలు అవి. మేము తెలంగాణ మా ప్రజలందరూ కూడా మీకు ట్యాక్స్ కడితే మాకు 15 పైసలు 20 పైసలు ఇస్తుంటే అదే యూపీ వాళ్ళు ₹1 కడితే వాళ్ళకి ₹3 ఇస్తున్న పరిస్థితి ఉన్నది. ఉత్తర భారతదేశాన్ని మొత్తం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ వాళ్ళు మీకు ఓట్లు వేస్తున్నారని చెప్పి. ఇది కరెక్ట్ కాదు. ఎంపీ గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి మరి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొని రండి, మన ప్రాంత డెవలప్మెంట్ కోసం పాటుపడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా స్పీకర్ గారి గురించి ధృతరాష్ట్రుడు అంటున్నావు. ఎవరైనా ధృతరాష్ట్రుడు? తెలుగుని మాట్లాడుతున్నారా? మీకు బుద్ధుడిని మాట్లాడుతున్నారా? బుద్ధి లేక మాట్లాడుతున్నారా? ఒక గౌరవప్రదమైన పోస్టులో కూర్చున్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి ఒక పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారి గురించి ఆ విధంగా మాట్లాడవచ్చా? ఎవరైతే ధృతరాష్ట్రుడు అని మాట్లాడుతున్నారో అతనే ధృతరాష్ట్రుడు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ధృతరాష్ట్రులే. ఎవరు ధృతరాష్ట్రులు అనేది ప్రజలు గమనించాలి. మొత్తం ఊడ్చుకొని పోయి సంపాదించుకొని పెద్ద స్కాములు చేసి పెద్ద ఫామ్ హౌజులు కట్టుకొని బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది ఈరోజు. మరి ధృతరాష్ట్రుడు ఎవరు? అప్పుడు కేటీఆర్ గారు వచ్చి మరి మా స్పీకర్ గారిని ఎమ్మెల్యే గారిని చాలా మాటలు అనేసిపోయింది. అయితే కొన్ని విషయాలు నేను చర్చిద్దామని ఈరోజు మాట్లాడుతున్నాను. ఒకటి ఏంటంటే ఎప్పుడు చూసినా జడ్జిమెంట్ని పట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. 54 పేజీలు అడగమని కూడా ఆయన చెప్పిండ్రు, మీరు అయినా అడుగుతలేరు. అది రాజకీయం చేయనికే మళ్ళీ తీస్తుండ్రా, లేకపోతే ప్రజలతోని ఆడుకోనికే అంటుండ్రా? నాకైతే అర్థమవుతలేదు. మళ్ళా ఇంకో విషయం వచ్చేసరికి ఒక్క అభివృద్ధి అన్నా ఇప్పటి వరకు పోయిన ఎమ్మెల్యే కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా కానీ అయ్యిందా? ఒక్క రోడ్డు పడ్డదా? ఒక్క పేద కుటుంబంకి ఒక ఇల్లు వచ్చిందా? మీ టీఆర్ఎస్ పార్టీ రూల్ చేసినప్పుడు ఏదన్నా అభివృద్ధి మా వికారాబాద్లో జరిగిందా? మాకు చూపెట్టారు ఎస్ఆర్ఐ మీటింగ్ ఇక్కడ. అప్పుడు కేటీఆర్ గారు వచ్చి మరి మా
స్పీకర్ గారిని ఎమ్మెల్యే గారిని చాలా మాటలు అనేసిపోయింది. అయితే కొన్ని విషయాలు నేను చర్చిద్దామని ఈరోజు మాట్లాడుతున్నాను. ఒకటి ఏంటంటే, ఎప్పుడు చూసినా జడ్జిమెంట్ని పట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. 54 పేజీలు అడగమని కూడా ఆయన చెప్పిండ్రు, మీరు అయినా అడుగుతలేరు. అది రాజకీయం చేయనికే మళ్ళీ తీస్తుండ్రా, లేకపోతే ప్రజలతోని ఆడుకోనికే అంటుండ్రా, నాకైతే అర్థమవుతలేదు. మళ్ళా ఇంకో విషయం వచ్చేసరికి, ఒక్క అభివృద్ధి అన్నా ఇప్పటి వరకు పోయిన ఎమ్మెల్యే కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా కానీ అయ్యిందా? ఒక్క రోడ్డు పడ్డదా? ఒక్క పేద కుటుంబంకి ఒక ఇల్లు వచ్చిందా? మీ టీఆర్ఎస్ పార్టీ రూల్ చేసినప్పుడు ఏదన్నా అభివృద్ధి మా వికారాబాద్లో జరిగిందా మాకు మళ్ళీ టీయూఎఫ్ఐడిసి అనేది కూడా పనులు మీరు జియో తెచ్చిండ్రో ఏది తెచ్చిండ్రో కానీ అదంతా ప్రాసెస్ అయ్యి టెండర్ అయ్యి అదంతా మా ప్రభుత్వంలో అయింది, మేము చేపించిన పనులు. ఆ పనులు కూడా వర్షాకాలం కాగానే మొదలవుతుంది. దయచేసి మళ్ళీ ఇంకొకసారి ఒక రెస్పెక్టబుల్ పర్సన్ని రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చాలా ఎడ్యుకేటెడ్ మనుషులు, మీకు చాలా రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు చెప్పేంత పెద్దదాన్ని నేనైతే కాదు. కానీ మీరు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలేదు అండ్ మీరు సారీ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే ఇక్కడ అందరికీ ఇచ్చిన గ్యారంటీలు చేసుకుంటూ ఉంటున్నాం, మెల్లమెల్లగా అన్ని పనులు చేసుకుంటూ తిరుగుతుంటే మీరు వచ్చి మళ్ళీ ఇక్కడ చెడగొడతా అంటే ఏమర్థం నాకు అర్థమవుతలేదు. అంత పెద్ద స్పీకర్ గారిని మీరు అన్ని మాటలు అనిపోయిండ్రు. మళ్ళీ ఒక సింపుల్ విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పార్టీ మీద ఆయన విమర్శలు చేస్తుండంటే ఆయన ఫస్ట్ ఒక ఎమ్మెల్యే, ఈ కాన్స్టిట్యువెన్సీకి ఎమ్మెల్యే. మీరు అంతా చదువుకున్నారు కేటీఆర్ గారు, మీకు ఇది కూడా తెలియదా? అది ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆయన ఏమన్నా మాట్లాడవచ్చు ఆయన కాన్స్టిట్యువెన్సీలో, ఆయన పబ్లిక్తోని. అదే స్పీకర్ ఉంటే పొలిటికల్గా న్యూట్రల్ ఉండాలి, అది హౌస్లో. అది ఎప్పుడైతే మీ చర్చలు అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు ఆయన అట్లా ఉండాలి. కానీ కాన్స్టిట్యువెన్సీకి వచ్చే వరకు ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక లెజిస్లేటర్, ఆయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. అట్లాంటి మనిషి ఆయన పబ్లిక్తోని ఏమన్నా మాట్లాడుకుంటారు. అది మీ గురించి నిజాలు చెప్పంగానే మీకు భయం అవుతుందా? ఒక్క నిజం ఆయన మాట్లాడంగానే మీరు వచ్చి ఒక స్పీకర్ గుండి ఇట్లా మాట్లాడతారా, లేకపోతే ఇట్లా అంటారా అట్లా అంటారా అని అంటున్నారు. మళ్ళీ మీరు అపోజిషన్ పార్టీలో ఉండే స్పీకర్కి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు? ఒక ధృతరాష్ట్రులను తీసి రెస్పెక్ట్ ఇస్తున్నట్ట? అసలు మీ పార్టీ కానీ మీరు కానీ మీ నైనా కానీ హరీష్ రావు గారు కానీ అంత అబద్ధాలు, కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలు. మీరు మేము ఈ 2.5 years నుంచి చేసిన అభివృద్ధులు ముందు 10 ఏళ్ళు కాలేవు, ఉన్న పాత ఎమ్మెల్యే గారు చేయలేదు, అవ్వలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా గుంతలే ఉంటాయి. ఎలక్షన్ టైంలో నేను తిరిగినాం, మా కార్యకర్తలు తిరిగిండ్రు, ఉన్న ప్రజలు కూడా చూసిండ్రు. 5 ఏళ్ళు ఒక్క పని కాలే, ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఇప్పుడు 1000కి మించి ఇంద్రం ఇల్లులు నడుస్తున్నాయి. ఒక పేద కుటుంబం తిని పండుకోగలుగుతుంది సొంత ఇంట్లో. అది కాంగ్రెస్ పార్టీ అంటే. మీరు ఎన్ని అప్పులు చేసిపోయినా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది. అట్లనే మున్సిపాలిటీ వరకు వచ్చే వరకు మున్సిపాలిటీలో ఒక్క రోడ్డు చక్కగా లేదు, ఒక్క లైట్ చక్కగా లేదు, అసలు ఏమీ లేదు. మేమంతా స్క్రాచ్ నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మా ఎస్టీపీ కూడా పోయిన ప్రభుత్వంలో ఖరాబ్ అయింది. ఆ ఎస్టీపీ కూడా ఏపీ గతి లేకుండే దానికి. ఇప్పుడు టెండర్ అయిపోయింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అక్కడ సర్ మీద మరి కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడం, ఆ మీటింగ్లో మరి సబితారెడ్డి గారు కానీ లోకల్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కానీ మరి చాలామంది ప్రముఖులందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరు దాంట్లో ముఖ్యంగా కేటీఆర్ గారు మరి ఇక్కడ దాదాపుగా మాట్లాడిన మాటల్లో స్పీకర్ మీద ప్రతి మాట స్పీకర్ మీద మరి ప్రభుత్వం మీద మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద విమర్శించడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు మరి ఏమి అమలు కాలేవు, 420 హామీలు అని అమలు కాలేవు అని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా నేను పత్రికా సోదరుల కోరేది ఏంటంటే 6 గ్యారెంటీలు ఏం నడుస్తున్నాయి అనేది మీకు అందరికీ తెలుసు. ఆయన ఏది నోరు తెరిస్తే కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేరు, అన్నీ ఏదో మేము చేసినాం
అని చెప్పడం, మరి ఇక్కడ ఉన్న స్పీకర్ గారిని ధృతరాష్ట్రుడుగా వర్ణించడం, ఆయనకు దుర్యోధనుడు ఏదో ఎంటుండి నడిపిస్తున్నాడు, ఈయనకు కళ్ళు లేకుండా పాలన చేస్తున్నాడు అనే ఉద్దేశంలో ఆయన వర్ణించడం. ఈరోజు స్పీకర్ గారు ధృతరాష్ట్రుడు అయితే గతంలో 10 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు. మరి మీ పరిపాలనలో తెలుగుదేశం సభ్యులను, సిపిఐ కమ్యూనిస్ట్ సభ్యులను, మరి కాంగ్రెస్ సభ్యులను అందరినీ పార్టీలో చేర్చుకున్నారు. మీకు కూడా మెజారిటీ ఉండే ఆ రోజు. మరి ఆ రోజు మీకు కళ్ళు ఉన్నాయా? మరి ఆ రోజు ధృతరాష్ట్రుడు అనే వర్డ్ మీకు తెలియదా? ఇది చేసింది ఎవరు? దీన్ని గాడిలో పెట్టింది ఎవరు? మీరు అమలు చేసిండ్రు. మరి ఈరోజు మీకు బుద్ధి చెప్పిన జనాలు కాంగ్రెస్ పార్టీని అందరూ బ్రహ్మరథం ఎందుకు పార్టీలు? వీళ్ళు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మొత్తం కుటుంబ పాలన ప్రతి ఒక్కరు నాశనం చేస్తున్నారనే ఉద్దేశంతో మిమ్మల్ని పక్కకు తోలిచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి ప్రజలు ముందుకు తీసుకొచ్చారు. మరి 6 గ్యారెంటీలు ఇచ్చినాం. పక్క 6 గ్యారెంటీల్లో ప్రతి ఒకటిగా అమలు చేస్తున్నాం. వచ్చిన 48 గంటల లోపలనే ఫస్ట్ మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలో బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది. మరి అది కాదా? ఈరోజు మహిళలతో సంతోషంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరుగుతున్నారు. అది గ్యారెంటీ కాదా? మరి అటువంటి హామీలు ఇందిరమ్మ ఇల్లు అన్నాం. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అనేది మా గ్యారెంటీలో లేదా? ఆ రోజు మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. మరి స్పీచ్లలో ఎక్కడ పోయినా తెలంగాణ రాష్ట్రంలో మీ అయ్య చెప్పింది ఏంది? అల్లుడు వస్తే ఇంట్లో పండుకునికే జాగుండది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు చేప పరుచుకుంటే కాలు కాగుతుంది అని చెప్పినాం. మళ్ళీ నేను డబల్ బెడ్రూమ్ ప్రతి ఊరిలో కట్టిస్తాను. మరి ఎక్కడ? వికారాబాద్ జిల్లాలో ఎక్కడ కట్టించినా చూపించడానికి డబుల్ బెడ్రూమ్ ఒకటైనా ఏ గ్రామంలో ఎక్కడైనా మాట్లాడుతున్నారు మీరు నోటికి వచ్చినట్టు, మీకు ఇష్టం వచ్చినట్లు. ఈరోజు మేము తప్పకుండా ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారం మేము చేస్తున్నాం. ఏ రోజైనా మళ్ళీ ఆమెకు తెలియదా? మరి ఈరోజు మేము రోడ్ ఎట్లా చేసినాం చూడు. ఈరోజు వికారాబాద్ జిల్లాలో హామ్లో 520 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 500 కోట్ల రూపాయల్లో దాదాపుగా వికారాబాద్ జిల్లా ప్రతి R&B రోడ్డు ఎక్కడ కూడా మిగలకుండా ఉంటుంది. తప్పకుండా ఈ 2 సంవత్సరాల లోపల నెక్స్ట్ ఎలక్షన్కి మేము పోయే ముందు అన్ని రోడ్లు కంప్లీట్ చేస్తాం, అభివృద్ధి చేస్తాం, ప్రజల్లో పోతాం, చెప్పుకుంటాం. ఇవే కాదు, పంచాయతీరాజ్ రోడ్డు కూడా ప్రతి గ్రామానికి లింక్ రోడ్డు. ఒక్క రోడ్ అన్న మీరు చేసింది ఉందా? ఎలక్షన్కు 3 నెలల ముందు ప్రొసీడింగ్లు తీసుకొచ్చి మా సుధాకర్ రెడ్డి చెప్పినట్లు అవిటిని జీవోలు తెచ్చినంత మాత్రాన పని అయిపోతుందా? ఫైనాన్స్ క్లియరెన్స్ ఒక్క జీవో కన్నా మీరు తెచ్చిర్రా? ఏడన్న జిల్లాలో తాండూరు కానీ, వికారాబాద్ కానీ, పరిగి కానీ, కొడంగల్ కానీ ఒక్కటంటే ఒకటి ఎలక్షన్ వల్ల అన్ని ప్రొసీడింగ్లు కుప్పలు తీసుకొచ్చి 100 గంటలకు వేసినట్ల ఫౌండేషన్ వేసిపోయారు మీరు. మరి ఏడా ఒక్కటి చూపించండి. ఫైనాన్స్ క్లియర్స్ మేము తెచ్చినామని మేము తెచ్చిన వెంటనే మేము పనిచేస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తున్నాం అని మేమే శాంక్షన్ చేసినాం. అని నాయన నీవు తెచ్చింది జియో కాపీ, ఫైనాన్స్ క్లియర్ తీసుకొస్తేనే డబ్బు వస్తాయి. దానికి ఎవరికైనా మాట్లాడి అడిగి తెలుసుకోండి. ఇవే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కూడా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాడు? కోట్పల్లి ప్రాజెక్టు ఉంది ఇలా పెద్దది, దానికి ఏదో ఘనకార్యం 1 రూపాయి అని ఇచ్చిందా 10 ఏళ్ళ? 1 రూపాయి ఇచ్చిందని చూపించండి నాకు వద్దు. కోట్పల్లి ప్రాజెక్టు ఈరోజు స్పీకర్ గారు తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇద్దరు కలిసి దాదాపుగా 98 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది. పని చేసి చూపిస్తాం మేము, కానీ మాటలు కాదు. బిడ్డ మాట్లాడేటప్పుడు నోరు అదుపు చేసుకొని మాట్లాడదు. ఏం మాట్లాడినా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటే పద్ధతి కాదు. కేటీఆర్ గారికి చెప్తున్నాం, ఏ మాట్లాడు రా, దమ్ముంటే కూర్చుందాం, నీ 10 ఏళ్ల చరిత్ర చూస్తాం, మా 2.5 ఏళ్ల చరిత్ర చూస్తాం. మేము ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. పేదవాళ్ళు ఎంతో సంతోషంగా ప్రతి ఇంట్లో ఈరోజు మనం ఉన్నవాళ్ళం కాదు. ఈరోజు ముఖ్యమంత్రి